అండి, నమస్తే. నేను విషయ తెలుగు గార్డెన్ బ్లాగ్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి. అలాగే రేపొద్దున మార్గశిర లక్షవారం కదా, అమ్మవారికి దండ కడదామని కనకాంబర పువ్వులు, చామంతి పువ్వులు అన్నీ విడిచినాయి. సరే ఇంకెలాగో వచ్చాను కదా అని చిన్న వీడియో తీద్దామని ఈరోజు. అయితే ముందు పువ్వులు కోసేసుకుందాం, తర్వాత హార్వెస్ట్లకి వెళ్దాం. ఇవి అయితే కింద మనకు ల్యాండ్లో కనకాంబరాలను చూపించాను కదండి, ఇవి కింద కోసేసాను. ఇప్పుడు పైన మాట చూడండి, కుండి ఎంత చిన్నదో. కనకాంబరాలు ఈ సీజన్లో బాగా పూస్తాయండి, చక్కగా దండ అవుతుంది. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది, మాల కట్టుకునేది. నేను రేపొద్దున అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ పెట్టుకున్నాను, రేపొద్దుట పూజ చేసుకుంటామండి. కాబట్టి నేను అమ్మవారికి దండ కోసం అని కోసుకుంటున్నాను. చూసారు కదండి, నేనైతే కొయ్యట్లేదు, అలా ఉంచాను ఈ లక్షవారం కోసుకుందామని. ఎందుకంటే అండి, ఇప్పుడు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మార్గశిర మాసం, ఈ మార్గశిర మాసంలో మనం 4 లక్షవారాలు అమ్మవారికి పూజ చేసుకుంటామండి. అయితే వారానికి ఒక నైవేద్యం చొప్పున పెట్టుకుంటాము. దీని నియమ పద్ధతులన్నీ కూడా మనకి వ్రతాల పుస్తకాల్లో ఉంటాయండి, మనకి కథలు ఇవి. మనం ఆ కథ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. నేను 4 వారాలు చేసి 5వ వారం పుష్పమాసం రోజుని మనం నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి ముత్తైదువులకి అది తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది. అంటే మన ఇంట్లో ఉన్న ఏమన్నా మనకి కొంచెం జ్యేష్ఠలక్ష్మి అది ఉంది అని అనిపించినప్పుడు మనం ఇలాంటి ఈ వ్రతం పాటిస్తే కనుక మనకు అది పోతుందంట, లక్ష్మీదేవి కటాక్షిస్తుందంట. అందుకని ఈ కథలో అయితే అదే ఉంది. ఈ కథలో అయితే ఇదేనండి అర్థం. మనకి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఈ మార్గశిర లక్షవారాలు చేసుకుంటారు, చాలా మంచిది కూడానండి. ఆ రోజైతే మటుకి చాలా నియమంగా ఉండాలి మనం. గాలి బాగా వేసేస్తున్నాయి, ఎగిరిపోతున్నాయి. ఇక ఈ చామంతి పూలు కూడా కోసేసుకుంటున్నానండి. మాల కట్టడానికి అన్ని రకాలు కలిపి మాల కట్టి చూపిస్తాను మీకు ఎంత దండ వస్తుంది అన్నది. మన మిద్దె తోటలో ఇలా 4 మొక్కలు వేసుకుంటే ఈ బలం సరిపోకండి మనకి. ఇలాగా కొన్ని చూసారా, సగం సగం విడిచినాయి కదా, ఇవి బలం సరిపోకండి. నేను ఇవి నిరుడు మొక్క మాట మట్టి మార్చవలసింది, మార్చలేదు, ఇంకా కుదరలేదు నాకు మార్చడం. కానీ ఇవి మనకు కూడా ఉపయోగపడతాయండి మాల కట్టుకునే దాంట్లోని. చామంతి పూలు బాగుంటాయి, ఇవి చూడడానికి కూడా తెల్లగా ఉన్నాయి కదా, ఎరుపు కనకాంబరాలు ఇందులో మ్యాచ్ అయిపోతాయి. ఇవి లైట్ కలరు, డార్క్ కలరు. ఇవి చూడండి, ఇవన్నీ విడిచినాయి, కొన్ని విడవనే ఉన్నాయి, సగం సగం విడిచినవి ఉన్నాయి. ఇక్కడ కొన్ని బంతిపూలు ఉన్నాయండి, ఇవి కూడా కలుపుదాము. ఇంకా అయిపోయినాయి, ఇంకా కొత్త మొక్కలు పెట్టాను, అవి వస్తున్నాయి. పాత మొక్కలు మనకి అయిపోయినాయి. ఇక్కడ ఒక కలర్ కనపడుతుందండి, చూసారు కదా, పర్పుల్ కలర్. ఇవి డిసెంబర్ పూలు అంటారు, వాడంబరాలు అని కూడా అంటారు. స్టార్ట్ అయినాయండి అవి మొగ్గలు, మొదలెట్టినాయి. ఇప్పుడు ఒక్కోటి ఇడుస్తున్నాయి. చెట్టు నిండా విడిస్తే మటుకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. మన టెర్రస్ మీద కూడా చాలామంది ఈ కలర్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో 3 రకాలు తెలుసు నాకైతే. పింక్ ఒకటి ఉంటుంది, వైట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్లోనే ఇంకా చాలా రకాలుగా వస్తున్నాయి ప్లాంట్స్ అయితే. కానీ అవి ఈ టైప్లో ఉండవు, వేరేగా ఉంటాయి పువ్వులే కొంచెం పెద్ద సైజులో. అది
ఇవి ఎల్లో కలర్ అండి. వీటికైతే సీడ్స్ ఉండవు, మనకి స్టెమ్ కటింగ్ ద్వారా అది మనకు బతుకుతుందన్నమాట ఈ ప్లాంట్. మనకు చూసారా టెర్రస్ మీద ఎన్ని పువ్వులు వచ్చినాయో. ఇప్పుడు నేను ఎన్ని రకాల కోసం చూడండి, 1 2 3. ఇంకొక రకం చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, మీకు తెలుసు కదా మల్లెపూలు అంటాం కదా, ఇప్పుడు ఇది కూడా ఈ టైంలో బాగా పోస్తాయి. అయితే ఇవి నేను హైబ్రిడ్ తీసుకున్నాను, ఇప్పుడు మొగ్గలు కోసేసుకుంటున్నాను. రేపొద్దుటికి కదా మనకి, కాబట్టి మాల కట్టుకోవడానికి ఉంటాయి. రేపొద్దునికి ఇడుస్తాయి కూడా కోసేసుకున్నా కూడా. ఇలా లైట్ కలర్లో ఉన్నాయి తీసుకుంటున్నాను నేను. చూడండి ఇలా లైట్ అన్నమాట. అసలు సంవత్సరం పొడికి కాసినాయండి నాకు. ఇప్పుడు ప్లాంట్స్, ఇప్పుడు వచ్చే ప్లాంట్స్ అన్నీ మనకి ఇలాగ హైబ్రిడ్, మనకి సీజన్లోనే కాకుండా ఎప్పుడు కాసేలా కూడా వెరైటీగా వస్తున్నాయి. కలర్ కూడా చూసారా, పింక్ కలర్లో ఉంది కదా మొగ్గ. ఫ్లవర్ చూడండి ఎంత వైట్గా ఉందో. ఇవి మన టెర్రస్లో ఈజీగా గ్రోత్ అవుతాయి. చూడండి నేను బకెట్ మట పెట్టాను చిన్నది. అవి టేబుల్ రోజెస్ అండి, ఇంకా బాగా ఇడిసినాయి. మొన్న అయితే ఇంకా అసలు మొత్తం ఈ టైర్ అంతా నిండిపోయినాయి అన్నమాట. ఎంతవరకు ఉందో ట్రీ అలాగా. మాచిపత్రి అండి, మనకి దండలో కట్టుకోవడానికి బాగుంటాయి కదా, సువాసనగా ఉంటుంది కదా మాచిపత్రి, తెలుసు కదా. చాలా ఈజీగా పెరుగుతుందండి ఇది, గుబురుగాని సరిపోతుంది ఇది. మనం పువ్వులు అయితే కోసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, వంకాయలు అవి ఉన్నాయి, అవి కోసుకుందాం. చూసారు కదండి, ఇవన్నీ రాలిపోయినాయి చాలా కాయలు. అలాగే అక్కడ నిమ్మకాయ కూడా రాలిపోయింది. కోద్దాం అనుకున్నాను, ఈ లోపలనే అది రాలిపోయింది. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, చూడండి ఎన్ని ఉన్నాయో. సైజ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా బాగా మీరు కూడా పండించుకోవాలంటే మిద్దె తోటలో బాగా గ్రోత్ చేసుకోవాలంటే, నేను దీని గురించి ఒక ప్లాంట్ గురించి వీడియో తీసానండి, వంగ మొక్క గురించి. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇలాగే మనం చక్కగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు, చక్కగా మన ఇంట్లో మనం ఆర్గానిక్ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలు కదండి, ఒక్క మొక్క చాలు కదా మనకి. ఇలాంటి కొంచెం దీనిపైన బూడిద జల్లానండి, మనకి మిల్లీ బగ్స్ అవి వస్తున్నాయని బూడిద జల్లాను అనమాట. తాజాగా చక్కగా చెట్టు నుండి అలా కోసుకుని అలా వండుకుంటే కూరలు మరి ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. చూడ్డానికి చూడండి ఎంత బాగున్నాయో, నూరు ఊరిపోతున్నాయి. ఇంకా అవ్వలేదు, అవిన తర్వాత కోసుకుందాం. నిమ్మకాయ పడిపోయిందండి, ఇంకా రాలిపోయింది. ఇక్కడ ఉండాలి, రాలిపోయినట్టున్నాయి. ఇంకా కాయలు ఇదిగో ఇవి ఉన్నాయి, చూద్దాం. మళ్ళీ స్టార్ట్ అయింది పూత అయితే. ఇక్కడ జాంకాయ ఉందండి, అయ్యిందోటి, కోసేసుకుందాం. రావట్లేదు. ఇవి నాగసంపండి ఇవి. అయితే ఇవి వాటర్లో వేస్తుంటే మనకి 2 days 3 days అలా ఉంటున్నాయండి, పాడవట్లేదు. ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. రేపటికి ఇడవడానికి ఉన్నాయి, రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి కోసుకుంటాను. మందార మొగ్గలు ఉన్నాయి, తర్వాత కోస్తాను. పైన మాల కట్టడం కుదరదేనండి, కిందకు వచ్చేసాను. కింద కడుతున్నాను అనమాట, ఫోటోలకి వేద్దామని అమ్మవారికి అదిని. అయితే మార్గశిర లక్షవారాలు అయితే చాలా విశిష్టమైనదండి. ఆ లక్షవారం రోజున చేసిన రోజున కూడా మనకి కొన్ని నియమాలు ఉంటాయి, పాటించాలి. అది కథలో వివరంగా చెప్తారు. ఆ కథ విన్నప్పుడు మనం తెలుస్తుందన్నమాట. అయితే చేసుకోవాలని అనుకుంటే కనుక స్త్రీల పుస్తకం, అదే స్త్రీల రథం పుస్తకం అని ఉంటుందండి. అది మనం తెచ్చుకుంటే బయట బుక్ స్టోర్లో ఎక్కడైనా ఉంటుంది. కానీ లక్షవారాలు చేసుకుంటే మటుకు చాలా మంచిదండి ఇది. ఇవి సంవత్సరంలో ఈ మార్గశిర అనేది ఈ నెలలో వస్తుంది. ఈ నెలలో 4 వారాలు చేసుకోవాలి. దానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మితో పోల్చుకుంటాం కదా. ఆడపిల్లని మన కోపంలో కానీ అస్సలు ఏ విధంగా కూడా ఆడపిల్లని ఈ మాసంలో, ఇప్పుడు స్టార్ట్ అయిన మాసంలో అసలు తిట్టకూడదు. ఆ అమ్మాయిని మనం ఎప్పుడు తిట్టమనుకోండి, కొమ్మని కోపం వచ్చినప్పుడైనా కొంచెం అలా చేసినప్పుడైనా అలా చేస్తున్నాం ఏంటి, ఏదైనా కొట్టినా చిన్నపిల్లలని అది కొంచెం గమ్మును కొడతా ఉంటాం కదా, ఏదైనా అలా చేస్తే అలా చేయకూడదు అన్నమాట. ఆడపిల్లని బాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజంటూ చేసుకుంటే లక్షవారం రోజున మనం చేసుకున్నప్పుడు
తలకి నూనె పెట్టుకోవడం, మనం మొక్కలకి పెట్టడం కానీ, అలాగే నూనె వస్తువులు తినడం కానీ అటువంటి ఏమీ చేయకూడదండి. కొంచెం నియమంగానే ఉండాలి. తల కూడా దువ్వకూడదు. తల అంటుకున్నా మనం ఆ రోజు మన లక్షవారం పొద్దుట కూడా తల అంటుకోకూడదు, ముందు రోజునే అంటుకోవాలి. ఆ రోజు మటుకి మామూలుగా తలంపట నీళ్ళు పోసేసుకోవాలి. తలలో కూడా చిక్కటి పెట్టుకోకూడదు అన్నమాట. అంత నియమంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. అయితే ఏ వారానికి ఆ వారానికి ప్రసాదాలు కూడా మనకి ఆ పుస్తకంలో రాసి ఉంటుంది అన్నమాట. వారానికి ఒకటి అన్నమాట. ఫస్ట్ తొలి వారం అయితే పొంగలి పెడతాము అలా అన్నమాట అండి. రెండో వారము పరవన్నం అని, మూడో వారం చిత్రహారణం అంటే తెలుసు కదండి, పులిహార అలా అన్నమాట. నాలుగో వారం ఇంకో ప్రసాదం పెడతారండి, పూర్ణ కుడుములని. అలా పెట్టి మనం పూజ చేసుకున్నాక ఇవి అయిపోయిన తర్వాత 5వ వారం మనం పుష్మి మాసంలో, అంటే మళ్ళీ పుష్మి మాసం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ పుష్మి మాసంలో తొలి లక్షవారం వచ్చిన రోజుని మనం మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ముత్తైదువులకి అది తాంబూలాలు ఇచ్చుకుంటారు. వీలైతే భోజనాలు కూడా పెట్టుకుంటారు అన్నమాట. చాలా చక్కగా అయిందండి మాలైతేని. మనం మిద్దె తోటలో కదా ఏముంటాయి, కొన్ని పువ్వులే కదా అనుకుంటాం. నేను చెప్పినట్టు చక్కగా కిచెన్ వేస్టేజో లేదా వర్మీ కంపోస్టో ఇవన్నీ వేసుకుని చక్కగా మొక్కలు నర్సరీ నుంచి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటే మన అమ్మవారికి దండ చూడండి చాలా చక్కగా అయిపోయింది కదండి. మనం కొన్ని పువ్వులే అనుకుంటాం, అన్నీ కొన్ని కలిస్తే ఏదైనా ఇంత దండ అవుతుంది. చూడండి చాలా పొడుగైంది. మన చేత్తో మనం మొక్కలు మనం పెంచి పువ్వులు పూసిన తర్వాత దేవుడికి పెట్టుకోవడం, మాల కట్టుకొని మనం బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం రెడీ చేసుకొని మన చేత్తో మనం ఆ తల్లికి వేసుకుంటే ఆ తృప్తే వేరు, ఆ ప్రశాంతతే బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఈ ఫీల్ అయితేని. మన మిద్దె తోటలో అయితే మనకు చూసారా ఎంత పెద్ద దండ వచ్చిందో. ఇంకా బాగా వస్తాయి. ఇంకా కొన్ని మొక్కలు అలా పెట్టుకున్నాం అనుకోండి, నేను ఎన్ని మొక్కలు పెట్టాను చూసారు కదా, అవి ఇంకా తక్కువేనే చెప్పాలి నేనైతే. అయినా మనకి ఎంత దండ అయిందో చూడండి. అంటే ఒక్క 2-3 మొక్కలు ఉంటే చాలు అన్నమాట, చక్కగా దండ వచ్చేస్తుంది. చూసారు కదండి, నేనైతే టెర్రస్ మీద వంకాయలు పండించాను. స్వీట్లేమో అంటే మొక్కని రీపాట్ చేశాను కదా, అందుకని రాలినమాట. నిమ్మకాయ ఏమో కొద్దాం అనుకున్నాను, రాలిపోయింది. మనకు జాంకాయలు, అలాగే అమ్మవారికి రేపొద్దుటికి మనకి పువ్వులు అవి వచ్చేసినాయి. దీన్ని అందంగా మాల కట్టి రేపొద్దున అమ్మవారికి అలంకరిస్తాను. అయితే మీరు కూడా ఇలాగే పండించుకొని ఇలాగే పువ్వులు అవి పూసి అమ్మవారికి అది దేవుడికి పెట్టుకోవడానికి ఉంటుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు. చక్కగా మన చేత్తో మనం అంటే పెంచుకుని అవి కోసుకుని దేవుడికి పెట్టుకోవడంలో ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను ముందు తీసిన వీడియోలో కూడా మీకు మొక్కల గురించి అది చాలా కేరింగ్ గురించి చెప్పానండి. ఇలా బాగా పూయాలన్నా ఏం చేయాలనేది ఒకసారి చూడండి. చూస్తే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.